వెల్కమ్ టు సోనీ సైన్స్ వరల్డ్. ఈ వీడియోలో ల్యాప్టాప్ అవసరం లేకుండా మన మొబైల్లోనే స్టూడెంట్ యొక్క హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ను ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో తెలుసుకుందాం. స్టూడెంట్ యొక్క హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ను డౌన్లోడ్ చేయడానికి మొదటగా క్రోమ్లోకి వెళ్ళాలి. మనం క్రోమ్లో cse.ap.gov.in అని టైప్ చేసి సెర్చ్ చేయాలి. సెర్చ్ చేయగానే మనకు ఇంటర్ఫేస్ ఈ విధంగా కనిపిస్తుంది. అందులో మొదటిది సిఎస్ఈ ఏపీను క్లిక్ చేయాలి. మనం ల్యాప్టాప్లో కాకుండా మొబైల్లో హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ను డౌన్లోడ్ చేస్తున్నాం కాబట్టి మనం ఇక్కడ స్క్రీన్ని అడ్జస్ట్ చేయడానికి, అంటే మొబైల్లో మనకు ల్యాప్టాప్ స్క్రీన్ మాదిరిగా కనిపించడానికి మనం రెండు సెట్టింగ్స్ని ఇక్కడ చేయాల్సి ఉంటుంది. పైన టాప్ రైట్ కార్నర్లో 3 లైన్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ లైన్స్ని మనం క్లిక్ చేసినప్పుడు ఒక డ్రాప్ బాక్స్ వస్తుంది. అందులో కింద డెస్క్టాప్ సైట్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని ఆన్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు మన మొబైల్లో ల్యాప్టాప్లో సిస్టంలో వచ్చినట్లుగా సైట్ చేంజ్ అవుతుంది, డెస్క్టాప్ వ్యూలో కనిపిస్తుంది. రెండవ సెట్టింగ్ కోసము అదే డ్రాప్ బాక్స్లో సెట్టింగ్స్లోకి వెళ్ళి కిందికి వస్తే యాక్సెసిబిలిటీ అనే ఆప్షన్ ఉంటుంది. దీంట్లో ఆ స్కేల్ 100% చూపిస్తుంది. మరి మనం మన మొబైల్లో స్క్రీన్ మొత్తం మనకు కనిపించడానికి 60% కంటే కూడా తక్కువగా మనం సెట్ చేసుకోవాలి. అప్పుడే మన మొబైల్లో మొత్తం వ్యూ అంతా కనిపిస్తుంది. అంతకంటే ఎక్కువగా ఉంటే మనకు స్క్రీన్ కొద్దిగా కట్ అవుతుంది. కాబట్టి 60% కంటే కూడా తక్కువగా మనం సెట్ చేసుకోవాలి. ఈ రెండు సెట్టింగ్స్ని మనం ఆన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు టాప్ రైట్ కార్నర్లో గ్రీన్ కలర్లో లాగిన్ అనేటటువంటి ఆప్షన్ ఉంటుంది, దాన్ని మనం క్లిక్ చేయాలి. లాగిన్ క్లిక్ చేసిన తర్వాత యూజర్ ఐడి పాస్వర్డ్ అడుగుతుంది. యూజర్ ఐడిగా మన స్కూల్ డైస్ కోడ్ ఇవ్వాలి. పాస్వర్డ్ మనం స్టూడెంట్ ఇన్ఫోలో ఏ పాస్వర్డ్ అయితే ఇచ్చింటామో అదే పాస్వర్డ్ని ఇక్కడ టైప్ చేయాలి. అలాగే కింద క్యాప్చా ఉంటుంది, క్యాప్చాని టైప్ చేసిన తర్వాత సైన్ ఇన్ నొక్కాలి. అప్పుడు మనకు ఇంటర్ఫేస్ ఈ విధంగా కనిపిస్తుంది. పైన టాప్ లెఫ్ట్ కార్నర్లో సర్వీసెస్ అనేటటువంటి ఆప్షన్ ఉంటుంది. ఆ సర్వీసెస్ ఆప్షన్ని మనం క్లిక్ చేయాలి. అప్పుడు ఈ విధంగా 4 బార్స్ కనిపిస్తాయి. అందులో థర్డ్ వన్ పింక్ కలర్లో ఉండేటటువంటి బార్ R3 సర్వీసెస్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేయగానే ఒక డ్రాప్ బాక్స్ వస్తుంది. ఆ డ్రాప్ బాక్స్లో R3.5 స్టూడెంట్ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ అనేది ఉంటుంది. దాన్ని క్లిక్ చేయగానే మనకు ఇలా కనిపిస్తుంది. అక్కడ మనం ఏ క్లాస్ అయితే డౌన్లోడ్ చేయాలనుకుంటున్నామో ఆ క్లాస్ని ఇచ్చేసి గెట్ డీటెయిల్స్ క్లిక్ చేసినట్లయితే ఆ క్లాస్కి సంబంధించినటువంటి స్టూడెంట్స్ యొక్క మొత్తం లిస్ట్ అంతా కూడా మనకు డిస్ప్లే అవుతుంది. ఈ విధంగా మనకు మనం సెలెక్ట్ చేసుకున్నటువంటి క్లాస్లో ఉండే స్టూడెంట్స్ యొక్క లిస్ట్ అంతా కూడా మనకు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది. ఇక్కడ స్టూడెంట్ నేము, వాళ్ళ అడ్మిషన్ నంబరు, పెన్ ఐడి ఇవన్నీ కూడా మనకు డిస్ప్లే అవుతాయి స్క్రీన్ మీద. లాస్ట్ చివర్లో హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ అనేటటువంటి ఆప్షన్ ఉంటుంది. అక్కడ కింద వ్యూ రిపోర్ట్ అని బ్లూ కలర్లో ఉంటుంది. మనం ఏ స్టూడెంట్ యొక్క హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ని అయితే డౌన్లోడ్ చేయాలనుకుంటున్నామో ఆ స్టూడెంట్ దగ్గర వ్యూ రిపోర్ట్ని మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది. ఇక్కడ మొదట స్టూడెంట్ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయి. ఈ స్టూడెంట్ యొక్క నేము, వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ నంబరు ఇవన్నీ కూడా మనకు డిస్ప్లే అవుతాయి. సో ఇది స్టూడెంట్ యొక్క ప్రొఫైల్. ఈ స్టూడెంట్ ప్రొఫైల్లో వాళ్ళ యొక్క హైట్, వెయిట్, బిఎంఐ, వాళ్ళ బ్లడ్ గ్రూపు, మోల్స్, మదర్ నేమ్, ఫాదర్ నేమ్ ఇవన్నీ కూడా మనకి ఇక్కడ డిస్ప్లే కావడం జరుగుతుంది. తర్వాత కిందికి వస్తే ఇక్కడ స్టూడెంట్ యొక్క అటెండెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ అటెండెన్స్లో 2 టర్మ్స్లో ఉంది. ఇక్కడ టర్మ్ 1 అండ్ టర్మ్ 2. టర్మ్ 1 అంటే టోటల్ 6 మంత్స్, జూన్, జూలై,
ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఈ 6 మంత్స్‌కి మొత్తం వర్కింగ్ డేస్, తర్వాత ఆ స్టూడెంట్ ఎన్ని రోజులు ప్రెజెంట్ అయినాడు, అతని యొక్క అటెండెన్స్ పర్సెంటేజ్ ఎంత, ఇవన్నీ కూడా ఆల్రెడీగా సైట్‌లోనే డిస్ప్లే చేయడం జరిగింది. మనం ఇక్కడ మళ్ళా ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. అలాగే టర్మ్ 2 ఇక్కడ టర్మ్ 2కి మిగతా 5 మంత్స్‌కి సంబంధించినటువంటి వర్కింగ్ డేస్, ఆ స్టూడెంట్ ఎన్ని రోజులు అటెండ్ అయినాడు, అతని యొక్క పర్సెంటేజ్ ఎంత, ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ కూడా మనం హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్లో జస్ట్ కాపీ చేసేస్తే సరిపోతుంది. తర్వాత కింద ఇంట్రెస్ట్ అండ్ స్ట్రెంగ్త్స్, ఆసక్తులు మరియు సామర్థ్యాలు. ఇక్కడ కూడా టర్మ్ 1 అండ్ టర్మ్ 2 ఈ 2 టర్మ్స్లో ఆ స్టూడెంట్ యొక్క హాబీస్ ఏంటి, అతని యొక్క ఇంట్రెస్ట్స్, తర్వాత అకాడమిక్ స్ట్రెంగ్త్స్, కెరీర్ ఆస్పిరేషన్స్, ఇవన్నీ కూడా మనం ఇక్కడ నోట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ కింద ఛాలెంజెస్ అండ్ సపోర్ట్ నీడెడ్, అంటే ఆ విద్యార్థి ఎదుర్కొంటున్నటువంటి సవాళ్ళు ఏంటి, అతనికి ఎలాంటి సపోర్ట్ని మనం ఇవ్వాలి అనేది ఇక్కడ కూడా టర్మ్ 1 అండ్ టర్మ్ 2 టర్మ్స్లో అతని యొక్క అకాడమిక్ ఛాలెంజెస్ ఏంటి, విద్యాపరంగా ఎలాంటి సవాళ్ళని ఎదుర్కొంటున్నాడు, అలాగే పర్సనల్ ఛాలెంజెస్, ఇక్కడ అతనికి ఎలాంటి సపోర్ట్ సర్వీసెస్ని మనం అందివ్వాలి, ఎగ్జాంపుల్ కౌన్సిలింగ్ కానీ టీచింగ్ కానీ ఇలాంటివి మనం అతనికి ఎలా సపోర్ట్ చేస్తున్నాం అనేది అక్కడ మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. కింద ఒక క్యూఆర్ కోడ్ ఇవ్వడం జరిగింది. స్కాన్ ద క్యూఆర్ కోడ్ టు ఐడెంటిఫై ద లెర్నింగ్ ఛాలెంజెస్ ఇన్ ద స్టూడెంట్. ఆ విద్యార్థిలో ఈ లెర్నింగ్ ఛాలెంజెస్ని ఐడెంటిఫై చేయడానికి క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయమని ఇవ్వడం జరిగింది ఇక్కడ. తర్వాత కింద గోల్స్ అండ్ ఆబ్జెక్టివ్స్, అంటే ఆ స్టూడెంట్ యొక్క గోల్స్ ఏంటి, అతని యొక్క ఆబ్జెక్టివ్స్ లక్ష్యాలు ఏంటి, వాటిని రీచ్ కావడానికి ఎలాంటి యాక్షన్ ప్లాన్, ఎలాంటి ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలి అనే దాని గురించి ఇక్కడ మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. తర్వాత కింద సబ్జెక్టుల వారీగా ఫార్మేటివ్ అసెస్మెంట్ 1 మరియు ఫార్మేటివ్ అసెస్మెంట్ 2 మార్క్స్ మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. మనం ఇంతకుముందు ఆన్లైన్లో మార్క్స్ని ఎంటర్ చేసి ఉన్నాము. ఆ మార్క్స్లో స్లిప్ టెస్ట్ 20 మార్క్స్కి ఉంది, కానీ ఇప్పుడు సిఎస్సి వారు ఈ 20 మార్క్స్ని 35 మార్క్స్కి కన్వర్ట్ చేసి వేయమని చెప్పడం జరిగింది. అలాగే మిగతా టూల్స్, టూల్ 1, టూల్ 2, టూల్ 3 ఈ మార్క్స్ 10 మార్క్స్గా ఉన్నాయి అప్పుడు, కానీ ఇప్పుడు వీటిని 5 మార్క్స్కి కన్వర్ట్ చేయమని చెప్పారు. సో మనం ఈ మార్క్స్ని కన్వర్ట్ చేసేటటువంటి అవసరం లేకుండా సిఎస్సి వారే సైట్లో ఆ మార్క్స్ని కుదించి ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. మనం జస్ట్ ఈ మార్క్స్ని చూసి మన హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్స్లో వీటిని ఎంటర్ చేస్తే సరిపోతుంది. సో ఈ విధంగా FA1, FA2 మార్క్స్ ఇక్కడ కన్వర్ట్ చేసినటువంటి మార్క్స్, తర్వాత వాటి యొక్క గ్రేడ్స్, మార్క్స్ టోటల్, వాటి గ్రేడ్స్ అన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. ఇక తర్వాత అసెస్మెంట్ వైజ్ టీచర్ రీమార్క్స్, ఇక్కడ ఫార్మేటివ్ 1, ఫార్మేటివ్ 2, సమ్మేటివ్ 1 వీటికి సంబంధించినటువంటి రీమార్క్స్ ఏమైనా ఉంటే ఇక్కడ రాయాల్సి ఉంటుంది. తర్వాత పక్కన కోకరికులర్ యాక్టివిటీస్కి సంబంధించినటువంటి మార్క్స్ని మనం 50 మార్క్స్కి ఎంటర్ చేయాలి. తర్వాత కింద క్లాస్ టీచర్ సిగ్నేచర్, HM ఆర్ ప్రిన్సిపల్ సిగ్నేచర్, అలాగే పేరెంట్ సిగ్నేచర్స్ విడివిడిగా FA1, FA2, SA1కి ఇక్కడ సిగ్నేచర్స్ చేపించాల్సి ఉంటుంది. ఇదే విధంగా మిగతా FA3, FA4 అలాగే SA2కి సంబంధించినటువంటి మార్క్స్ అవన్నీ కూడా ఇక్కడ బ్లాంక్గా ఉన్నాయి. ఎందుకనంటే ఆ ఎగ్జామ్స్ మనకి ఇంకా కంప్లీట్ కాలేదు కాబట్టి. సో మనం ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఆన్లైన్లో మార్క్స్ ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ హోలిస్టిక్ కార్డులో కూడా ఆ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి మార్క్స్ అన్నీ కూడా కన్వర్షన్ జరిగి ఇక్కడ డిస్ప్లే కావడం జరుగుతుంది. సో ఈ విధంగా ఈ హోలిస్టిక్ కార్డులో మొత్తం ఆ స్టూడెంట్కి సంబంధించినటువంటి కరిక్యులర్ అండ్ కో కరిక్యులర్ యాక్టివిటీస్ అన్నీ కూడా ఆ స్టూడెంట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా మనకు డిస్ప్లే కావడం జరుగుతుంది విత్ మార్క్స్ అండ్ గ్రేడ్స్. తర్వాత కింద గ్రేడింగ్ స్ట్రక్చర్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ క్లాస్ వైజ్గా ఫస్ట్ టు 5th క్లాస్ స్టూడెంట్స్కి, తర్వాత 6th to 10th క్లాస్ స్టూడెంట్స్కి ఎలా గ్రేడ్స్ తీసుకోవాలి, అదేవిధంగా
లాస్ట్‌లో సెకండ్ లాంగ్వేజ్ హిందీ వాళ్ళ పాస్ మార్క్స్ వేరుగా ఉంటాయి కాబట్టి, వాళ్ళ గ్రేడింగ్ విధానం వేరుగా ఉంటుంది కాబట్టి, ఆ స్ట్రక్చర్ కూడా ఇవ్వడం జరిగింది. సో, ఇది ఒక స్టూడెంట్ యొక్క హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్. అదేవిధంగా మనం ఆ క్లాస్‌లో ఉండేటటువంటి అందరూ స్టూడెంట్స్ యొక్క హోలిస్టిక్ కార్డ్స్‌ని వ్యూ రిపోర్ట్ ద్వారా మనం చూడవచ్చు. అలాగే ఈ కార్డ్‌ని మనం డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. ప్రింట్ చేయొచ్చు లేదా డౌన్లోడ్ చేయవచ్చు. కింద లాస్ట్‌లో చూసినట్లయితే రెడ్ కలర్‌లో ప్రింట్ ఆర్ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసినట్లయితే మనకు మొబైల్‌లో ఈ విధంగా కనిపిస్తుంది. మన ల్యాప్‌టాప్ అయితే గనక మనం డైరెక్ట్‌గా ప్రింటర్‌కి కనెక్ట్ చేసి ప్రింట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మొబైల్‌లో మనకు డౌన్లోడ్ ఆప్షన్ నొక్కిన తర్వాత పైన 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా! దాన్ని నొక్కినట్లయితే కింద చూస్తే సేవ్ అనేటటువంటి ఆప్షన్ మనకు బ్లూ కలర్‌లో కనిపిస్తుంది. అది క్లిక్ చేయంగానే ఆ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ మన మొబైల్‌లో సేవ్ అయిపోతుంది. మరి సేవ్ అయినటువంటి ఈ హోలిస్టిక్ కార్డ్‌ని మనం ఎలా చూడాలి అనంటే, మన మొబైల్‌లో ఫైల్ మేనేజర్ ఉంటుంది కదా! ఆ ఫైల్ మేనేజర్‌ని మనం ఓపెన్ చేసినట్లయితే డౌన్లోడ్స్‌లో మనకు ఆ హోలిస్టిక్ కార్డ్ డౌన్లోడ్ అయి ఉంటుంది ఈ విధంగా. సో, మనం ఇప్పుడు ఒక స్టూడెంట్‌కి సంబంధించినటువంటి హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్‌ని డౌన్లోడ్ చేసుకున్నాము. ఇందులో ఉండేటటువంటి మార్క్స్ అన్నీ కూడా కన్వర్ట్ చేయబడ్డాయి. మరి ఈ మార్క్స్‌ని మనం డైరెక్ట్‌గా ప్రోగ్రెస్ కార్డ్‌లో ఎంటర్ చేయొచ్చు. ఈ విధంగా ల్యాప్‌టాప్ అవసరం లేకుండా మన మొబైల్‌లోనే హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్‌ని మనం చూడొచ్చు మరియు డౌన్లోడ్ చేసుకోవచ్చు. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.